నమస్కారం. ఈరోజు మనం రీక్యాప్ చేయబోయే సినిమా శివ. 1989లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా దిశనే మార్చేసిన సినిమా అని చెప్పొచ్చు. నాగార్జున హీరో, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, అది కూడా ఆయన మొదటి సినిమా. ఇళయరాజా గారి మ్యూజిక్, తనికెళ్ల భరణి గారి డైలాగ్స్. కథలోకి వెళ్దాం. శివ ఒక కాలేజీ స్టూడెంట్. చదువు కోసం విజయవాడ వచ్చి అన్నయ్య శరత్ ఇంట్లో ఉంటాడు. అన్నయ్యకి, ముఖ్యంగా అన్నయ్య కూతురు కీర్తికి శివ అంటే ఎంతో ఇష్టం. ఆ చిన్న పాపకి, శివకి మధ్య ఉన్న అనుబంధం ఈ కథలో చాలా ముఖ్యం. కాని వదినకి మాత్రం శివ ఒక భారం అనే భావన. శివ చేరిన కాలేజీలో పరిస్థితులు మామూలుగా లేవు. అక్కడ జేడీ అనే స్టూడెంట్ లీడర్ ఉంటాడు, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. కాని నిజానికి వాడు ఒక రౌడీ. అమ్మాయిల్ని ఏడిపించడం, లెక్చరర్లని అవమానించడం, స్టూడెంట్స్ని బెదిరించడం, ఇదే వాడి పని. వాడిని ఎవరూ ఎదిరించరు. ఎందుకంటే జేడీ వెనుక గణేష్ అని లోకల్ రౌడీ ఉంటాడు. గణేష్ వెనుక భవానీ, సిటీ మొత్తాన్ని గడగడలాడించే మాఫియా డాన్. భవానీ వెనుక మాచిరాజు అనే రాజకీయ నాయకుడు. అంటే కాలేజీ నుంచి రాజకీయాల వరకు ఒక చైన్. ఈ వ్యవస్థని చూపించడమే ఈ సినిమా ప్రత్యేకత. కాలేజ్లో శివకి మళ్ళీ నరేష్, చిన్నా లాంటి ఫ్రెండ్స్ దొరుకుతారు. ఆశ అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. అది మెల్లగా ప్రేమగా మారుతుంది. ఒకరోజు క్యాంపస్లో జేడీ ఆశతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇన్నాళ్లు మౌనంగా అంతా గమనిస్తున్న శివకి అది ఆఖరి హద్దు. జేడీని, వాడి గ్యాంగ్ని నిలదీస్తాడు. వాళ్లు మీద పడబోతే పక్కనే ఉన్న సైకిల్ నుంచి చైన్ని లాగి దాంతోనే వాళ్లని చితకబాదుతాడు. ఈ సైకిల్ చైన్ సీన్ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ఐకానిక్ సీన్. ఇప్పటికీ శివ అనగానే జనానికి ముందు గుర్తొచ్చేది ఈ సీనే. ఒక్క దెబ్బతో కాలేజీ మొత్తం మారిపోతుంది. ఇన్నాళ్లు భయంతో తల వంచిన స్టూడెంట్స్కి ఎదిరించొచ్చు అని తెలిసొస్తుంది. ఫ్రెండ్స్ అంతా శివనే యూనియన్ ప్రెసిడెంట్గా పోటీ చేయమంటారు. కాని శివ తనకి పదవి వద్దని స్నేహితుడు నరేష్ని నిలబెడతాడు. ఇది జేడీకి, వాడి వెనుక ఉన్న వ్యవస్థకి సవాల్లా మారుతుంది. గణేష్ వచ్చి బెదిరించినా శివ లెక్క చేయడు. విషయం భవానీ దాకా వెళ్తుంది. కాని ఇక్కడ ఒక ట్విస్ట్. భవానీకి శివ మీద కోపం కంటే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. బలహీనుడైన జేడీ స్థానంలో ధైర్యం ఉన్న శివని తన మనిషిగా చేసుకోవాలని చూస్తాడు. కాని శివ అలాంటి మనిషి కాదు. వాడి దారివేరు. ఇక్కడి నుంచి పరిస్థితి యుద్ధంగా మారుతుంది. భవానీ మనుషులు నరేష్ మీద దాడిచేసి తీవ్రంగా గాయపరుస్తారు. దాంతో శివ తన ఎన్నికల్లో నిలబడతాడు. గెలుస్తాడు కూడా. తరువాత ఒక పెళ్లిలో శివ ఫ్రెండ్స్ మీద గణేష్ గ్యాంగ్ దాడి చేస్తుంది. ఆ దాడిలో శివ ప్రాణ స్నేహితుడు మళ్ళీ చనిపోతాడు. శివ ప్రతీకారం తీసుకుంటాడు. దెబ్బకి దెబ్బ. భవానీ సామ్రాజ్యానికి మొదటిసారి ఎదురు నిలిచిన మనిషి కనిపిస్తాడు. ఈ యుద్ధం తన కుటుంబాన్ని తాకుతుందని గ్రహించిన శివ అన్నయ్య ఇల్లు వదిలి హాస్టల్కి మారతాడు. తరువాత అన్నయ్య కుటుంబాన్ని విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించి దూరంగా పంపిస్తాడు. ఈలోగా భవానీ చేతిలో మోసపోయిన లేబర్ యూనియన్ లీడర్ కృష్ణారెడ్డి కూడా శివవైపు వస్తాడు. శివ బలం పెరుగుతుంది. ఆశతో పెళ్లి కూడా జరుగుతుంది. ఇంకోవైపు శివ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకట్కి సాయం చేసి గణేష్ని అరెస్ట్ చేయిస్తాడు. కోర్టులో గణేష్ నోరు విప్పడంతో భవానీ మీద అరెస్ట్ వారెంట్ వస్తుంది. అంతేకాదు, ఇన్నాళ్లు భవానీని పోషించిన రాజకీయ నాయకుడు మాచిరాజు కూడా మునిగిపోతున్న భవానీని వదిలేస్తాడు. అన్ని వైపుల నుంచి దెబ్బలు తిన్న భవానీ పూర్తిగా రెచ్చిపోతాడు. ఇక వాడికి ఏ రూల్స్ లేవు. శివ గురించి తీసి వాడి బలహీనత ఎక్కడుందో కనిపెడతాడు. శివ ప్రాణంగా ప్రేమించే అన్నయ్య కూతురు కీర్తి. భవానీ ఆ చిన్న పాపని కిడ్నాప్ చేస్తాడు. తనని వదిలేసిన మాచిరాజుని చంపేస్తాడు. ఆ క్రూరత్వంలో కీర్తి కూడా బలైపోతుంది. ఈ సినిమాలో ప్రేక్షకుల గుండెల్ని పిండేసే ఘట్టం ఇదే. శివ గెలుస్తూ వచ్చిన ఈ యుద్ధంలో అతను చెల్లించిన అతి పెద్ద మూల్యం ఇది. చివరికి శివకి, భవానీకి మధ్య తుది పోరాటం ఒక షాపింగ్ కాంప్లెక్స్ పైన. ఆ పోరాటంలో భవానీ ఓడిపోతాడు. అరెస్ట్, అవమానం, అంతం ఇవి తప్ప ఇంక దారి లేదని అర్థమైన భవానీ తనని తానే అంతం చేసుకుంటాడు. సిటీని గడగడలాడించిన మాఫియా సామ్రాజ్యం కూలిపోతుంది. కాని శివ ముఖంలో గెలిచిన సంతోషం ఉండదు. ఎందుకంటే ఈ గెలుపు కోసం అతను పోగొట్టుకుంది చాలా ఉంది. ఈ ముగింపే శివని మామూలు మాస్ సినిమాల నుంచి వేరుగా నిలబెడుతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మొదటిది, ఇది రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా. అంతకుముందు ఆయన ఒక వీడియో షాప్ నడిపేవారు. విజయవాడలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తను చూసిన కాలేజీ రౌడీయిజం అనుభవాలే ఈ కథకి పునాది. బ్రూస్ లీ సినిమా వే ఆఫ్ ది డ్రాగన్ నుంచి కూడా కొంత స్ఫూర్తి తీసుకున్నారు. రెండోది, ఇండియన్ సినిమాలో స్టెడీక్యామ్ వాడిన మొదటి సినిమాల్లో ఇది ఒకటి. కొత్త సౌండ్ రికార్డింగ్ టెక్నిక్స్, రియలిస్టిక్ యాక్షన్, సహజమైన మేకింగ్,
వీటితో తెలుగు సినిమా గ్రామర్నే ఈ సినిమా మార్చేసింది. ఇండియా 100 గొప్ప సినిమాల లిస్టుల్లో ఈ సినిమా పేరు ఉంటుంది. మూడోది, నాగార్జునకి ఇదే బ్రేక్ త్రూ సినిమా. అదే సంవత్సరం గీతాంజలి, శివ రెండూ వచ్చాయి. ఒకటి ప్రేమ కథలో క్లాసిక్, ఇంకోటి యాక్షన్లో క్లాసిక్. ఒకే ఏడాదిలో ఒక హీరోకి ఇలాంటి రెండు సినిమాలు రావడం చాలా అరుదు. ఈ సినిమా హిట్ తర్వాత అదే టీంతో హిందీలో కూడా శివ రీమేక్ చేశారు. చివరిది, ఇందులో జేడీగా చేసిన జేడీ చక్రవర్తి తరువాత హీరో అయ్యారు. రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య సినిమాలో ఆయనే హీరో. అలా ఈ సినిమా ఒక్క నాగార్జునకే కాదు, ఎంతో మంది కెరీర్లకి పునాది వేసింది. సో ఇదండి శివ కథ. ఒక కాలేజీ స్టూడెంట్ కథలా మొదలై ఒక వ్యవస్థ మీద యుద్ధంగా మారే ఈ సినిమా 30 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఫ్రెష్గానే ఉంటుంది. మీరు ఈ సినిమా చూసారా? సైకిల్ చైన్ సీన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్లాసిక్ తెలుగు సినిమా కథలు ప్రతి వారం వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం ఇంకో అద్భుతమైన సినిమాతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.